నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. శ్రీమాత్రి నమః. జయప్రద గారు చాలా అద్భుతంగా ఏ రాసుల్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ తో ఉంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చాలా అద్భుతమైనటువంటి మీ సబ్జెక్ట్ ని ప్రేక్షకులకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్లీ మీనరాశి. తప్పకుండా. మీనరాశి వారు ఎలా ఉంటారండి వీరు? చాలా అందంగా, ముద్దుగా, అందంగా ఉంటారు. ఓ బ్యూటిఫుల్. చాలా జ్ఞానవంతులు అంటారు వీళ్ళు. చాలా మంచి జ్ఞానం, తెలివైన వాళ్ళు. ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు వీళ్ళు? ఇక్కడ మీన రాశిలోని ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రము, తర్వాత కుంభరాశిలో ఉన్న నక్షత్రాల్లో పూర్వభాద్ర నక్షత్రాలు నాలుగో పాదం వస్తుంది. ఎందుకంటే నాలుగో పాదం ఒక పాదమే, అందులో పూర్వభాద్రత వస్తుంది. సో అందువల్ల వీళ్ళు చాలా మంచి ఆకర్షణీయంగా, మంచి జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. ఎక్కడ ఏది వాడాలో, ఎలా మాట్లాడాలో తెలిసిన వాళ్ళు. సమయస్ఫూర్తి ఎక్కువ వీళ్ళకి. ఏ విషయమైనా సరే మనుషుల్ని ముందుగా అంచనా వేయగలరు. దీంట్లో ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే, కొంతమంది లావుగా, ఎత్తుగా పర్సనాలిటీగా ఉంటారు, కొంతమంది సన్నగా, నాజుగ్గా ఉంటారు ఈ నక్షత్రాలు. ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది, రేవతి నక్షత్రం వచ్చింది, పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది. సో ఈ నక్షత్రాల్లో అధిపతులు మళ్ళీ వేరు వేరు. బుధుడు, తర్వాత శని భగవానుడు, తర్వాత గురువు. సో ఈ అధిపతులు ఉండడం వల్ల ఏమంటే వీళ్ళు పర్సనాలిటీస్ కూడా అలాగా మారిపోతాయి, రకరకాలుగా ఉంటారు. కానీ నాలెడ్జ్ చాలా బాగుంటుంది. మంది శాంత స్వరూపాలు అని చెప్పచ్చు వాళ్ళే. అంటే ఏ విషయమైనా నువ్వు నీ తప్పు అని చెప్తే, ఏమోలే ఆయనకు అనిపించిందేమో తప్పు అని వదిలేసి వెళ్ళిపోయి క్షమించే తత్వం ఉన్నవాడు. అంటే వీళ్ళు తప్పు చేసినని కాదు, వీళ్ళకి అన్ని జ్ఞానం ఉన్న వాళ్ళే. కాకపోతే మంచిగా అది అన్ని ఉన్న చెట్టు అణిగిమణిగి ఉంటుందని చెప్తాం కదా, అలా వీళ్ళు అణిగిమణిగి ఉండడంలో చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు. ఏ విషయమైనా వీళ్ళు తెలియదంటూ ఉండదు, అన్ని విషయాలు వీళ్ళు తెలుసు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు తప్ప బయట తీయరు ఆ విషయాన్ని. ఇది తెలుసు మాకు అని డబ్బా కొట్టడం కానీ, మేము చెప్పగలమని దూకడం కానీ, అలా దూకుడు విషయాల్లో కానీ ఏమి ఉండవు. అవసరమైనప్పుడు మాట్లాడతారు, అవసరమైనప్పుడు మాట్లాడమన్నప్పుడే మాట్లాడతారు. మాట్లాడవద్దు అంటే ఎంతసేపు అయినా మౌనంగా కూర్చోగలుగుతారు. అది మీనరాశి వాడికి ఉండే పెద్ద లక్షణం. అసలు ఇంతసేపు ఎలా మౌనంగా కూర్చోగలుగుతున్నారు అంటే అది మీనరాశి వాడే అర్థమైపోతుంది మనకి. అంతమంది మాట్లాడుతుంటే నేను గొప్ప అని ఒక్కొక్కరు కొంతమంది చెప్తూ ఉంటారు కదా. వీళ్ళకి తెలిసినా సరే మేము ఆ విషయంలో మాకు తెలుసు అని చెప్పరు. ఎవరన్నా పిలిచి, ఏమండి ఈ విషయం మీ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా మరి మొక్కలు అంటే, అయ్యో ఇంతమంది చెప్తున్నప్పుడు నన్ను ఎందుకండి అని చెప్పేసి అంత ఆ వినయం బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో కాదండి చెప్పండి కావాలంటే చక్కగా చెప్తారు నాన్న. ఎంత బాగా చెప్తారంటే అసలు సూపర్గా చెప్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అతి మంచితనం, మంచిగా ఉండడం, బోల్డ్గా ఉండడం వల్ల చుట్టూ ఉండే వాళ్ళకి అలాగే ఉంటారు అనుకుంటారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో అందరూ అలాగే ఉంటారు అనుకోండి, వాళ్ళని నమ్మడం, మోసపోవడం జరుగుతుంది. ఏ విషయం, ఏ రంగంలోనైనా మోసపోవడం అంటే ఎవరైనా ఉన్నారు అంటే పాపది మీన రాశి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు మోసపడతారు, మోసపోతారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఇది మేము మోసపోలేదమ్మా, ఇది ఒక విషయం మాకు తెలిసింది, ఓ ఇలా వెళ్ళకూడదని అర్థమైంది మాకు, ఇంకోసారి ఇలా వెళ్ళాం. మోసాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. అంటే మేము ఇంకోసారి ఇలా తప్పు చేయకూడదు, దేవుడు మాకు చూపించారు దారి, ఈసారి ఈ తప్పు చేయం. మంచి క్వాలిటీ అండి. మంచి క్వాలిటీ. కానీ ఈ కాలానికి చుట్టూ ఉండే వాతావరణానికి అది పడదంటారు. మంచి క్వాలిటీ. సో ఈ ఒకసారి జరిగిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకూడదు అని నిర్ణయించుకుంటారు. తప్పు సహజంగా ఎవరైనా చేస్తాం కదా. సో తప్పు మీద తప్పు చేసే లక్షణం అయితే వీళ్ళకు ఉండదు. పొరపాటున జరిగిన విషయాన్ని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటారు. దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ ఆ జోలికి వెళ్ళరు. ఒకసారి జరిగింది కదా, మళ్ళీ ఆ జోలికి వెళ్ళరు. ఇంకా అయిపోయింది, మేము ఆ విషయంలో మాకు కొంచెం అవగాహన ఉందండి, ఏమి అనుకోకండి, దయచేసి మమ్మల్ని మళ్ళీ ఆ ఊబులోకి లాక్కండి అని చెప్పేస్తారు. అంత వివరంగా చెప్పగలిగే శక్తి ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఉదయం చెప్పాలంటే వీళ్ళు కొంచెం స్థానాధిపతి మరి మీనరాశి అవడం వల్ల, లేకపోతే మనుషులు చాలా అంటి ముట్టినట్టుగా వాళ్ళంటే బంధాలతో కలిసే ఉంటారు. కానీ ఇది మాకే కావాలి, ఇది మాతోటే ఉండాలి అనే ఒక కోరిక ఉండదు వీళ్ళకి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా పిల్లల కోసం సంపాదించి పెట్టాలి అంటే, వాళ్ళ అదృష్టం బాగుంటే మేము ఖచ్చితంగా సంపాదించి వాళ్ళకే ఇస్తాం. ఒకవేళ వాళ్ళ అదృష్టం ఎలా ఉందో మనకు తెలియదు కదా, కానీ నా ప్రయత్నం నేను చేస్తా, నా కడుపును పుట్టినందుకు నా పిల్లలకి నాకు ఇవ్వాల్సినంత ఇవ్వాలని చెప్పి ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అని చేస్తారు. కానీ దానికోసం తాపత్రయపడడం కానీ, దానికోసం తప్పులు చేయడం కానీ చేయరు వీళ్ళు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు తప్పరు, వాళ్ళ నీతిని వాళ్ళు తప్పరు. వాళ్ళు ఏ విషయమైనా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి సిద్ధపడతారు. అబద్ధం ఆడమంటే
100 సార్లు ఆలోచిస్తారు, ఎందుకు ఆడాలి, అవసరం, ఆడినందువల్ల ఎన్ని దోషాలు వస్తాయి, ఎన్ని తప్పులు వస్తాయి అనేది ఒక అంశం. అంటే ఇవి తెలియనప్పుడు చేస్తారు చాలామంది. ఇప్పుడు చాలా చాలా ఇండస్ట్రీలో ఉంటారు వీళ్ళు, కొంతమందికి వీళ్ళకి ధార్మికంగా చాలా ఇష్టం బతకాలని, కానీ ఉండే అవగాహన ఎలా ఉంది మన కలియుగంలో, అన్ని రంగాల్లో ఉండాల్సిందే ఏదో ఒక విషయంలో. వీళ్ళు ఎడ్యుకేషన్స్ వైజ్గా చాలా మందికి ఏంటంటే తండ్రితో చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి, తండ్రి సపోర్ట్ తక్కువ ఉంటుంది, వీళ్ళు ఓన్గా పెరగాల్సి వస్తుంది, వీళ్ళు ఓన్గా చదువుకోవాల్సి వస్తుంది. ఒకవేళ తండ్రి ఉన్నా ఏమి ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. తండ్రితో విరోధం ఉంటుందని కాదు, కానీ అక్కడి నుంచి సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళ దగ్గర నుంచి తెలివితేటలు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆస్తి కానీ తీసుకోవడం వీళ్ళు ఉండదు, వీళ్ళు ఓన్గా పెరగాలి, వీళ్ళు ఓన్గా సంపాదించుకోవాలి. సో ఈ క్రమంలో వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి, ఎదుర్కొని వాళ్ళు ముందుకెళ్తారు. సో మీనరాశి చెప్పాలి అంటే మాక్సిమం మంచి వాళ్ళే, మనం వాళ్ళతో ఏ ఇబ్బంది ఉండదు అనమాట. మీనరాశి వాళ్ళతో హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు, వాళ్ళతో ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఏమండి మాకు మీతో ఇబ్బందిగా ఉందంటే వాళ్ళే వెళ్ళిపోతారు ముందు, ఎందుకు ఇబ్బంది అని అడగరు. ఓకేనండి సరే మీకు కష్టం ఉన్నప్పుడు మీరే ఆ పని చేసుకుని చెప్పి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళతో మనకి ఏ ఇబ్బంది ఉంటుంది చెప్పండి, ఏ ఇబ్బంది ఉండదు. సో అందుకని ఆ విషయంలో వీళ్ళు మనం నమ్మచ్చు. ఏదో ఒక పని అప్పు చెప్పి ఇది మేము ఏదో నమ్మకంతో మేము పెట్టామంటే వీళ్ళు చచ్చిపోయే వరకు ఆ నమ్మకాన్ని వదులుకోరు, కష్టం వచ్చినా ఆ నమ్మకం నిలబెట్టడానికి ట్రై చేస్తారు. మైనస్ ఖచ్చితంగా మైనస్ అదే అమ్మా, అందరిని నమ్ముతారు పాపం, వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు, అదే మోసపోతుంటారు. సో లాట్ ఆఫ్ బిజినెస్ చేసి లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ బిజినెస్ లో, ఉద్యోగాలు మారుతూ ఉండే వాళ్ళు ఉన్నారు ఈ మీన రాశిలో. ఏంటి కొంతమంది భార్యాభర్తల మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా నాదే తప్పని చెప్పి నెత్తిన వేసుకునే వాళ్ళు ఉన్నారు. అవన్నీ డెఫినెట్ గా మనం బ్యాలెన్స్ గా మాట్లాడాల్సి ఉంటుంది, తప్పని వాళ్ళు కరెక్ట్ గా చెప్పాల్సి వస్తుంది. సరే ఓకే నాదే ఉంది అని చెప్పి అనుకుంటారు, అవన్నీ మైనస్లే కదా. సో నీకున్న విద్యని ఎవరికి లేదు, ఆ విద్య నువ్వు బయట పట్టడం మైనసే. ఇప్పుడు మనకున్న విద్య మనం బయట పెట్టాం అనుకోండి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు కదా. సరే నాకేం తెలియదు వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుని వీళ్ళు కూర్చోవడం వల్ల సో వాళ్ళ బయటకు రాదు, అసలైన విద్య బయట రాదు. సో కుటుంబం వాళ్ళు వీళ్ళని ఏ విధంగా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఒక తండ్రి అనుకోండి, పిల్లలు ఏమనుకుంటారు మా నాన్నగారు చాలా సాత్వికుడు అండి, విన్నాడు ఏం చేయ పాపం ఆయన అంతే అని వదిలేస్తారు. కానీ ఆయన దగ్గర సలహాలు ఏం తీసుకుంటారు వీళ్ళు ఇంకా. కరెక్ట్. సో కుటుంబంలోకి కావాల్సిన ప్రొటెక్షన్, మాట్లాడే సలహాలు, వాల్యూస్ కావాలంటే వీళ్ళు ఓపెన్ అవ్వాలి. మాకు తెలుసు ఈ విషయం మేము చెప్పగలం, గట్టిగా మాట్లాడగలం అని చెప్పి వాళ్ళు ఓపెన్ కావాలి. అడిగేవరకు చెప్పమంటే ఎట్లా, ఇవాళ అడిగింది అన్నం పెట్టదు. సో ఈ కాలం అది కరెక్ట్, ఈ కాలంలో మాట్లాడాలి తప్పదు. అది ఈ పాయింట్స్ అన్నిటిని అధిగమించడం కోసం వీళ్ళు ఎట్లాంటి దైవారాధన కానీ అసలు ఎట్లాంటి పరిహారాలు కానీ చేసుకోవచ్చు? వీళ్ళు ఖచ్చితంగా దైవారాధన చేస్తారు నాన్న, ధార్మిక చెప్పట్లేదు, వీళ్ళు దైవారాధనలో ఉంటారు. కానీ ఆ రాశి వేస్తానో మరియు వీళ్ళకి ఆ ఇబ్బందులు ఉంటాయి. సో మనం వీళ్ళకి ఏంటంటే కరెక్షన్ వాళ్ళ జాతకం చూపించుకున్నాక సో వాళ్ళకి కొన్ని పాయింట్స్ చెప్తాం, ఆ పాయింట్స్ వాళ్ళ జీవితంతో ఫాలో అవ్వాలి, అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు. అది సో పర్సనల్ జాతకం చూపించుకోవాలి, వీళ్ళు పర్సనల్ జాతకం అని, అయితే వాళ్ళ పేరులో ఉన్న బలం ఇప్పుడు దాకా మాకు అవేం లేవండి అంటే వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్ ఉంది, అండ్ ఇప్పుడు దాకా మేము చూడలేకపోతున్నాం అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ నెంబర్ ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ లో అదృష్టం లేకపోయినా, పేరులో అదృష్టం రాకపోయినా ఈ మెయిన్ రాసి ఉన్న లక్షణాలు వీళ్ళకి రావు, అది మెయిన్ ఉంది. సో మనం అది చెక్ చేయించి వాళ్ళని ఒకసారి సర్దిద్దులు పెట్టగలిగితే బ్రహ్మాండంగా హ్యాపీగా బాగుంటుంది. అద్భుతం అండి, మొత్తం అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకున్నాము, చాలా చాలా బ్యూటిఫుల్ గా తెలియజేసి ఉన్నారు. సబ్జెక్ట్ ఏం చెప్తోంది, ఎలా మీరు దాన్ని ఆకలింపజేసుకున్నారు అనేది మనం ఎపిసోడ్స్ చూసినప్పుడు కానీ జనాల రియాక్షన్ ని బట్టి చాలా ప్రస్ఫుటంగా అది అర్థమవుతుంది. అద్భుతం. ఇదే ఆన్ దిస్ నోట్ నక్షత్రాల వైజ్ కూడా మీరు చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది, ఏమంటారు? తప్పకుండా. మరి మీరు కూడా కమెంట్స్ చేసి నాకు తెలియజేయండి ఒక్కసారి. అంటే అశ్విని నుంచి మొదలుకుని రేవతి వరకు కూడా ఒక్కొక్క నక్షత్రం గురించి సపరేట్ గా మీ సబ్జెక్ట్ ని వినాలని అనుకుంటున్నా. తప్పకుండా నెక్స్ట్ ప్రేక్షకులు తప్పకుండా అడిగితే ఖచ్చితంగా చేద్దాం. తప్పకుండా ప్రేక్షకులు ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటారు. వాళ్ళ ఎనీవేస్ కమెంట్స్ రూపంలో కూడా వాళ్ళు తెలియజేస్తారు. రైట్ అండి, మొత్తం 12 రాశుల గురించి కూడా చాలా బ్యూటిఫుల్ గా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.